గారు వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఏంటి మీరు విజయవాడలోనే ఉన్నారేమో కదా, బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. మొత్తం అంతా బెజవాడ కొట్టుకుపోతుందా? రాజధాని ఇంకేమీ లేకుండా జలమయం అయిపోయిందా? వర్మ గారు, మీ ఉపోద్ఘాతం అంతా విన్నాను. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. మీరు ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి అంశాల్లో ఒక అంశం ఏంటి అని అంటే, ఇది మన రాజధాని, మన రాష్ట్ర రాజధాని, ఇలాంటి రాజధానికి సంబంధించినటువంటి దాని మీద విమర్శలు చేస్తే ఎట్లా, సూచనలు మాత్రమే చేయాలి అనేటువంటి విధంగా మీరు మాట్లాడారు. అంటే మీ యొక్క సూచన, మీ వైపు నుంచి ఒక జర్నలిస్ట్గా మీ సూచన చేసి, అది రాష్ట్ర రాజధాని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన రాజధాని. ఆ రాజధాని నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగేటువంటి క్రమంలో మరి తప్పొప్పుల మీద విమర్శలు రావాలా వద్దా? ప్రభుత్వాలు విమర్శలు కూడా స్వీకరించాలి. మన రాజధాని కాబట్టే, మన రాష్ట్ర రాజధాని కాబట్టే మనం 50 సంవత్సరాలకు సరిపోయే విధంగా రేపు అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ నగరాన్ని నిర్మించుకోబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రాజధాని ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల మీద అనుమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విమర్శలను కూడా, సద్విమర్శలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు తీసుకోవాలి. విమర్శలు చేస్తే తప్పు అని అనటానికి ఖచ్చితంగా అది తప్పు. ఎంత ప్రాధాన్యత ఉందని మీరు చెప్పారో ఆ ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలోనే విమర్శలు కూడా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గమనించాలి. ఇక రెండో అంశము, రాజధాని ప్రాంతము మునిగిపోయింది, లేకపోతే వరద వచ్చింది, లేకపోతే వర్షాలు వచ్చింది. మాది ఆ ప్రాంతమేనండి. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తినే నేను. ఆ ప్రాంతానికి కొండవీటి వాగు, పాలవాగు, వీటికి సంబంధించినటువంటి వరద ముంపు ఖచ్చితంగా ఉంటుంది. ఇది 2015లో రాజధాని అమరావతిగా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఈ ముంపు ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించడం కోసం మొట్టమొదటిగా మన అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఈ కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి నీళ్లు, వరద నీరు వచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా అదే సమయంలో కృష్ణానదికి కూడా వరద వస్తుంది. ఎందుకంటే భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో పైనుంచి వచ్చేటువంటి వర్షాలు, వరద కృష్ణానదిలో వస్తుంది. ఇటు వాగుల నుంచి వచ్చేటువంటి వరద ఇటువైపు నుంచి కొండవీటి వాగు, పాలవాగు, అవన్నీ రాజధాని ఆ ప్రాంతం వైపు నుంచి నీరుకొండ అనే ఒక పేరు ఉంటుంది. నీరుకొండ, కొండ చుట్టూ నీళ్లే ఉంటాయండి, అది ఊరు పేరు. కొండ చుట్టూ నీళ్లే ఉంటాయి. ఆ ప్రాంతం అలాగా నీట మునిగిద్ది వర్షం వచ్చినప్పుడు. ఆ విధమైనటువంటి ముంపు ఉంటుంది. కాబట్టి అందుకని ఆ నీళ్లు వచ్చేటువంటి క్రమంలో, కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి వరద వచ్చేటువంటి క్రమంలో, అదే సమయంలో కృష్ణానదికి సంబంధించినటువంటి వరద ఇలా వస్తూ ఉంటది. ఈ రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి నీళ్లు ఈ స్థాయిలో వస్తాయి, ఈ ఎత్తులో. ఇవి కృష్ణానదిలోకి వెళ్ళవండి, ఇలా వెళ్ళటానికి అవకాశం లేదు, ఇలా ఉంటది కదా. అందుకని ఇక్కడ నీళ్లు తొంతాయి. మొత్తము అమరావతి ప్రాంతం ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అక్కడ తంతాయి. అందుకని ఏం చేశారు చంద్రబాబు నాయుడు 2015లో ఈ విధమైనటువంటి రాజధాని ప్రకటించిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి, ఏదైతే బ్యారేజీ సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ ఏరియాలో కరకట్టకు సంబంధించినటువంటి దగ్గర ఈ కొండవీటి వాకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టించారండి ఆ రోజు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏం చేస్తారంటే, ఇలాగా వచ్చినటువంటి కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి నీళ్లు కిందలో ఉంటాయి కాబట్టి వీటిని ఇలా తోడి ప్రకాశం బ్యారేజ్ దాంట్లో పోస్తారు. ఆ విధంగా నీళ్లు రావటం, వరద రావటం కామన్ అండి. వరద వచ్చినటువంటి నీళ్ళని వీళ్ళు తోడిపోస్తారు. తోడిపోయటం ద్వారాగా వరద ముంపు లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. మీరు ఇప్పుడు విజయవాడ మునిగింది అవి ఇవి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రమాదం లేకపోయినా గత సంవత్సరం ఇదే సమయంలో ఒకేసారి కృష్ణానదికి చారిత్రాత్మకంగా ఒక ఎప్పుడూ లేనంత హిస్టారికల్ ఫ్లడ్స్ వచ్చాయి. అదే క్రమంలో కృష్ణానదికి ఉత్తరం వైపున ఉండేటువంటి మున్నేరు వాగు పొంగి పొరలటం, మున్నేరు వాగు సంబంధించినటువంటి వ్యవహారం, బుడమేరు, ఇవన్నీ కూడా మున్నేరు వాగులోంచి వచ్చి కృష్ణానదిలో కలవాలి. ఇటువైపున పాలవాగు, అదేవిధంగా ఈ విధమైనటువంటి మొత్తము ఈ అమరావతి రాజధాని వైపు నుంచి వచ్చేటువంటి వాగులు,
ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో బుడమేరుగిన వచ్చి కృష్ణానదిలో కలిస్తే ఇబ్బంది వస్తుంది అనేటువంటి దాని మీద అక్కడ కట్టలు దిగిపోయి అది విజయవాడ మీదకి వచ్చి విజయవాడ మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. వారం 10 రోజుల పాటు నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఈ సంవత్సరం అయితే ఆ విధమైనటువంటి విజయవాడకి ఏ విధమైనటువంటి బుడవేరు ముప్పు లేదు. అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా మున్నేరు నుంచి ఆ ఉపనది కృష్ణానది దాంట్లో కృష్ణానదిలోకి రావటం ఇవన్నీ కూడా జరిగాయి. అమరావతికి సంబంధించినటువంటిది ఎక్కడైతే ఈ టవర్స్ అయితే 5 టవర్లు ఉన్నాయో ఆ 5 టవర్ల నిర్మాణానికి ఏం చేశారు, ఫౌండేషన్ వేశారు. ఆల్రెడీ అక్కడ ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద కొంత గుంత ఉంటుంది. ఆల్రెడీ అక్కడ గుంత తీసి అక్కడ ఫౌండేషన్ వేసి గ్రౌండ్ లో నుంచి దాన్ని నిర్మాణం చేపట్టాలి. ఇంకా నిర్మాణాలు టవర్స్ సంబంధించిన నిర్మాణాలు మొదలవ్వాలి. ఆల్రెడీ ఆ గుంతకు సంబంధించినటువంటి వాటిలో ఇప్పుడు మీరన్నీ ఇవన్నీ కూడా అవి ఇవి కూడా లేనిపోయినవి చూపిస్తున్నారు, నీళ్లు అవి ఇవి అన్నారు కదా. ఇప్పుడు మీ డిబేట్ లో కూడా మీ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అవే చూపిస్తున్నారు. ఆ ఫ్లడ్స్ సంబంధించినటువంటి నీళ్లు ఆ విధమైనటువంటి టవర్స్ దగ్గర చుట్టూ నీళ్లు చేరినటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఆ టవర్స్ దగ్గర నీళ్లు చేరటం కామనండి, ఎందుకంటే అక్కడ గుంతగా ఉంటుంది, మిగతా ప్రాంతం ఎత్తులో ఉంటుంది. వర్షం నీళ్లు వచ్చినప్పుడు వరదలు రానక్కర్లా, వర్షం వచ్చినా ఆ నీళ్లు చేరతాయి. ఆ రేపొద్దున కట్టడాలు నిర్మాణాలు జరిగేటువంటి క్రమంలో ఆ నీళ్లను తోడిపోచి ఖచ్చితంగా అక్కడ నిర్మాణాలు చేపట్టేదానికి అవకాశం ఉంది. మీరు గమనించండి, ఇది అమరావతికి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పాలవాగు కొండబీటి వాగు సంబంధించినటువంటి వరద ముంపు ఉంది. కాబట్టే ఏం చేశారు అని అంటే ఈ విధమైనటువంటి ఈ వాగుల నుంచి వచ్చేటువంటి నీటిని అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో మధ్యలో రిజర్వాయర్ లాగా కొన్నిటిని తయారు చేసి ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి దాన్ని వాటర్ రిసోర్సెస్ గా ఉపయోగించుకోవటము, దీనికి అదనంగా దాన్ని గ్రౌండ్ వాటర్ పెంచుకోవటానికి దీని ద్వారాగా టూరిజాన్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అని నారాయణ పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇలాంటివన్నీ వివరణలు కూడా చూసాం. అయితే మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, అది ఒక్క వివరణ చెప్పి నేను ముగిస్తా. ఏంటి అనంటే ఈ విధంగా అమరావతి మునిగిపోయిద్ది అనేటువంటి అంశాన్ని ప్రపంచ బ్యాంకు చెప్తోంది అని విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనంటుంది అని ఎవరో విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. ఇది ఎవరో విమర్శలు చేయటం కాదు, నారాయణ అనేటువంటి మున్సిపల్ మినిస్టరు ఈ రాజధాని నిర్మాణం చూసేటువంటి ఈ కన్సర్న్డ్ మినిస్టరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఏకంగా. ఈ విధమైనటువంటి ఆరోపణ ఏదైతే ప్రపంచ బ్యాంక్ చెప్తోంది, కానీ దీన్ని ఈ విధమైనటువంటి వాటర్ రిసోర్స్ మొత్తాన్ని ఉపయోగించేటువంటి విధంగా, వాటిని స్టోరేజ్ చేసేటువంటి విధంగా, వాటి నుంచి అమరావతికి ముంపు రాకుండా చూసేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆయనే వివరించాడు. ఇవి లేనిపోయిన విమర్శలేం కాదు. ఇలాంటి అనుమానాన్ని ప్రపంచ బ్యాంక్ వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మీరు రేపొద్దున అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ విధంగా చేసినా రేపొద్దున ఎలాంటి వరదలు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఫ్లడ్ వాటర్ వస్తాయి. ఇప్పుడు విజయవాడ ఏంటి, ఇప్పుడు అద్భుతమైనటువంటి భారతదేశంలో ఉన్న నగరాలు మునగనటువంటి మెట్రోపాలిటన్ సిటీ ఏదో చెప్పండి ఎవరైనా సరే. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి నగరాలన్నీ కూడా కొన్ని రోజుల పాటు, వారాల పాటు, 10 రోజులు ఈ విధంగా వరద ముంపుల్లో ఉన్నటువంటి నగరాలే కదా అన్నీ కూడా. అలాంటిదే రేపు పొద్దున మనం భవిష్యత్తులో నిర్మించుకునేటువంటి నగరం కాబట్టి అలాంటి ముంపు లేకుండా ఇంకా ఏమైనా మనం ఒక ప్రయత్నం చేయొచ్చా అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. ఆల్రెడీ అలాంటి ముంపు ఉంది, దానికి ముంపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముంపుని మనం తప్పించుకోవడం కోసం